చూడొచ్చా బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్రజెన్స్, ట్రాన్స్లేటెడ్ క్యారెక్టర్, డాన్స్, ఎమోషన్, యాక్టింగ్, పీక్స్ అన్న. నేషనల్ అవార్డ్స్ అన్ని క్యూ కట్టండి అమ్మా, నేషనల్ అవార్డ్స్ అన్ని క్యూ కట్టండి. ఈ ప్రతి సినిమాకి నేషనల్ అవార్డ్స్ అన్ని మన తెలుగు సినిమా పెద్దకి వచ్చేస్తాయి. పెద్ద పేరు తగ్గట్టుగానే ఇది చూపించే రికార్డ్స్ పెద్ద ప్రపంచం అన్న. సినిమా పేరు తగ్గట్టుగానే రికార్డ్స్ అన్ని పెద్దగా ఉంటాయి. సినిమా ప్రపంచం కూడా చాలా పెద్దగా ఉంటుందన్న. సినిమా చాలా 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 బాగుంటుందన్న. క్రాస్ థ్రెడ్ కాన్సెప్ట్ ఏదైతే క్రికెటర్ నుంచి కుస్తీ నుంచి రన్నింగ్ కానీ కాంపిటేషన్, అసలు ట్రాన్స్ఫర్మేషన్, స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అన్న. అసలు ఎవ్రీథింగ్ టాప్ నాచ్. చాలా 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 బాగుంది. మన సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, మళ్ళీ పుడతామే అన్నట్టుగా అట్లా ప్రతి యాక్టర్ అన్న, జగపతి బాబు గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కానివ్వండి, మన బుచ్చిబాబు గారు కానివ్వండి, స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానివ్వండి, మళ్ళీ తీస్తామే ఇంటి సినిమా అన్నట్టు తీశారండి సినిమా. అవుట్ అండ్ అవుట్ చాలా 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 బాగుందన్న. నేషనల్ అవార్డ్స్ రెడీగా ఉండండి అమ్మా రామ్ చరణ్ గారి అవార్డ్స్ కోసం. అసలు క్లైమాక్స్ అసలు పుణ్యాల ట్విస్టులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అయింది భయ్యా. ఈ సినిమాలో మామూలు ట్విస్టులు కాదు, ట్విస్ట్ మీద ట్విస్టులు ఇచ్చేసి కన్నీళ్ళు తెప్పించాడు భయ్యా. బుచ్చిబాబు చెప్పినట్టు నిజంగానే మాతో పేద క్రికెట్ ఆడిపించాడు భయ్యా. మా పేదవాడిని క్యారెక్టర్ తెప్పించాడు భయ్యా. మమ్మల్ని ఆడిచ్చాడు, పాడిచ్చాడు, నవ్వించాడు, క్లైమాక్స్ అయితే ఏడిపించాడు. ప్రతి ఒక్క ఆడియన్స్ బుచ్చిబాబు పెద్దది తన గుడ్డల్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లిపోతున్నాడు భయ్యా. ఆ విధమైన క్యారెక్టర్ ఇచ్చి పెట్టాడు భయ్యా. బుచ్చి క్యారెక్టర్ మామూలుగా లేదు. అసలు ఆ పేదవాడి క్యారెక్టర్ ఎలివేషన్ అయితే దుమ్ములు లేపి పడేశాడు. అసలు ఆ రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి భయ్యా. ఒక క్రికెటర్ నుంచి ఒక పేదవాడ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాను అసలు స్క్రీన్ మీద చూడలేకపోయాను భయ్యా ఆ కష్టాన్ని. అసలు తర్వాత రెగ్యులర్ గా వెళ్తాడు భయ్యా. రెగ్యులర్ భయ్యా సూపర్ గా ఉంది. మన యానిమల్ లో మరాఠీ ఆయన ఫేమస్ అయ్యాడు కదా, ఆయన్ని వాడుకున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకరు, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకరు, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చెరొకల్ని తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళకి తగ్గినట్టు మన మున్నాబాయి కూడా బాగానే చేశాడు. ఆయనది కూడా మొత్తం ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో 1.5 40 minutes కన్నా ఎక్కువ రోల్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు ఆయన, ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు. నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు. క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ లేదు. ఇలా పెట్టేశారు, జనాల్ని దూర్చేశారు సినిమాలో. చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అండి. నేను అదైతే మాత్రం చెప్తా, చరణ్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్, అందులో మాత్రం తేడా లేదు. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీరు సినిమాలో మీరు చూపించాలి అనుకున్నది కరెక్ట్ గా చూపించకపోతే ఎక్కదు, కష్టం. ఇప్పుడు దంగలుంది, లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలనే చూద్దాం మనం, ఇలాంటి స్పోర్ట్స్ సినిమాలనే చూసుకుందాం. దంగల్ అవనివ్వండి, సుల్తాన్ అవనివ్వండి, ఎలాంటి స్పోర్ట్స్ డ్రామా అయినా ఓన్లీ స్పోర్ట్స్ మీదనే ఉంటుంది. సార్పట్ట పరంపర అవనివ్వండి, ఏదైనా కానీ స్పోర్ట్స్ డైవర్షన్ ఉండకూడదు. మీరు ఫస్ట్ హాఫ్ అంతా మమ్మల్ని డైవర్టే చేశారు. సెకండ్ హాఫ్ లో దూరం అంటే ఎలా దూరుతాం మేము? ఆ సెకండ్ హాఫ్ లో కూడా 5-6 స్పోర్ట్స్ పెట్టేసి ఒకదానికొకటి రిలేషన్ పెడతాము. మల్టిపుల్ క్రాస్ ఓవర్ అథ్లెటిజం అంటే కష్టం. ఇప్పుడు క్రాస్ ఓవర్ అథ్లెటిజం అనేది రిలేటబుల్ స్పోర్ట్స్ అంటే టెన్నిస్ గానీ, క్రికెట్ గానీ, బ్యాడ్మింటన్ గానీ ఆడితే ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కుతుంది. కుస్తీకి క్రికెట్ కి ఏంటండి సంబంధం? నాకు అర్థం కావట్లేదు. కుస్తీ ఆడేవాడు క్రికెట్ ఆడతాడా, క్రికెట్ ఆడేవాడు కుస్తీ ఆడతాడా? నాకు అర్థం కావట్లేదు ఆ కాన్సెప్ట్. బుచ్చిబాబు గారు మీరు చెప్పాలి ఇప్పుడు. ఫైన్. సో అది మొత్తానికి కొన్ని క్యారెక్టర్లు అయితే అసలు అవసరం లేదన్నా. అదే చెప్తున్నా, జాన్వీ క్యారెక్టర్ నేను దేవరా సినిమా చూస్తున్నానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా నాకు అర్థం కావట్లేదు. ఓవరాల్ గా ఎఫర్ట్స్ కి, రామ్ చరణ్ అన్న పెట్టిన ఎఫర్ట్స్ కి, ఆయన బాడీకి, ఆయన యాక్టింగ్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చేయొచ్చు. అండ్ చాలా డిసప్పాయింట్ అయినా. సినిమా చూసాను, బాగుంది, ఫైన్ అన్నట్టుంది, కానీ నాకు సాటిస్ఫాక్షన్ రావట్లేదు. నడవదు సినిమా అయితే మాత్రం నడవదు, కష్టం. ఓవరాల్ రేటింగ్ ఇంకో గేమ్ చేంజింగ్ మూవీ. ఓవరాల్ రేటింగ్ 1.5. బుచ్చిబాబు అయితే ఏదో కటింగ్ అయితే ఉంటదంట. ఏదో కటింగ్ అయితే మాత్రం కంపల్సరీ కావాలి. బుచ్చిబాబు అన్నకు మాత్రం కట్ చేశాడు. బాగుంది, చాలా బాగా చేశారు. హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత బాగా చేయగలిగారో అది అంటే చూస్తున్నప్పుడు ఆ ఏడుపు అయితే వచ్చేస్తుంది ఎవరికైనా. ఎమోషన్ చాలా ఉంది కాబట్టి ఆ సినిమాలో కూడా ఎమోషన్ ఎక్కువ చూపించారు. అసలు చెప్పాలంటే ఎవరినైనా సరే కదిలిస్తుంది సినిమా. ఫైనల్ గా ఏమంటారు? చాలా బాగుంది, సూపర్. అదే అసలు చరణ్ గారు చాలా
బాగుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ రేటింగ్ ఎలా ఉంటుంది? మూవీ రేటింగ్ అయితే 5/5 అండి. ఫ్యామిలీ చూడొచ్చు అంటారా? ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. చాలా బాగుంది. ఎక్కడ ఇది లేకుండా అంటే గ్యాప్ లేకుండా అందరినీ నిలబెడుతుంది. ఫస్ట్ అసలు ఆ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అనిపిస్తుంది. ఎక్కడ బోర్ కొట్టాలి.